వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఆ నోటిఫికేషన్ కేవలం ఒక 7 వేకెన్సీసే ఉన్నాయి. అండ్ ఇంతకుముందు 130 ప్లస్ అని చెప్పారు. ఇప్పుడు 7 ఇచ్చారని చెప్పి ఒక డిబేట్ జరుగుతోంది ఆన్‌లైన్‌లో. అండ్ యూట్యూబ్‌లో కానీ, టెలిగ్రామ్ కానీ, ఫేస్‌బుక్ కానీ, వాట్సాప్ కానీ రకరకాల గ్రూప్స్‌లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో, నా వ్యూ ఏంటంటే నోటిఫికేషన్ ఇది కేవలం క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మాత్రమే. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వేకెన్సీస్‌తో ఒక న్యూ నోటిఫికేషన్ అతి త్వరలోనే రాబోతోంది. సో, ఇది పక్కా. అది అతి త్వరలోనే అంటే నా వ్యూ ఏంటంటే డిసెంబర్ ఆ సమయంలో సంక్రాంతి ఆ టైంలో వస్తుందని నేను అనుకుంటున్నాను. సో, రావడం అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను ఇదే విషయాన్ని ఇప్పుడు ఇది ఈరోజు 63 కదా! వీడియో నేను చేయడం. నేను డే 1 నుంచి నేను చెప్తున్నాను. నోటిఫికేషన్ పక్కా వస్తది. పక్కా వస్తది. ఎప్పుడొస్తుంది అనేది మీరు ఆలోచించకండి. జస్ట్ మీరు బిట్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి అని నేను మీకు చెప్తూనే ఉన్నాను. సో, ఎవరైతే నా మాట ఫాలో అయ్యి ఉంటారో వాళ్ళు చాలా సేఫెస్ట్ జోన్‌లో ఉంటారు. బికాజ్ ఇప్పుడు మనము దాదాపుగా 1680 బిట్స్‌ని పూర్తి చేసుకున్నాం. అండ్ ఈరోజు 1681 నుంచి 1720 వరకు మనం బిట్స్‌ని లోకి మనం వెళ్తాం ఈరోజు. సో, 63rd డేకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఫస్ట్ క్వెషన్ ఎప్పుడూ వదిలిపెట్టకూడని మరియు మహాత్ములను కూడా పవిత్రము చేసేటువంటి పనులు ఏంటి అంటే యజ్ఞము, ధ్యానము, తపస్సు, దానం. ఈ 4 అన్నమాట. 1682 దానం వల్ల కలిగే ఉపయోగాలొచ్చి హృదయము పవిత్రమగుట. తర్వాత కేసి అనే రాక్షసుడిని సంహరించిన వాడు శ్రీకృష్ణుడు. శాస్త్రబద్ధముగా చేసే పనులను ఏమంటారు అంటే న్యాయ కర్మలు అని పిలుస్తారు. శాస్త్రానికి వ్యతిరేకంగా చేసే పనులను విపరీత కర్మలు అని పిలుస్తారు. సో, ఇవి అన్యాయ కర్మలు అని పిలవకూడదు. విపరీత కర్మలు అని పిలవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే న్యాయకి అపోజిట్‌గా అన్యాయ అని ఉంటుంది కదా! సో, అన్యాయ అనేది కూడా ఆప్షన్స్‌లో ఉంటుంది. విపరీత అని కూడా ఉంటుంది. సో, మీరు దీనికి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇంద్రియములలో ముఖ్యమైనది మనస్సు. తర్వాత భద్రతా రాహిత్యంగా పనిచేసే వారి మ అదే భద్రతా రాహిత్యంగా చేసే పని దేనికి దారితీస్తుంది అంటే విధ్వంసానికి దారితీస్తుంది. తర్వాత శరుడు అనగా ఎవరు అంటే మోసగాడు. నెక్స్ట్ 1689 బిట్ సాత్విక గుణబుద్ధి అనగా ఏంటంటే విచక్షణతో ఆలోచించే బుద్ధి సాత్విక బుద్ధి అని అంటారనమాట. అంటే మనకు ఏది కరెక్ట్, ఏది తప్పు అని ఒక నాలెడ్జ్‌తో ఆలోచిస్తే అలాంటి బుద్ధిని సాత్వికమైన బుద్ధి అని పిలుస్తారు. 1690 రాజసిక బుద్ధి అంటే ఏంటంటే అధర్మము, ధర్మము తేడా తెలియకుండా చేసే పనిని రాజసిక బుద్ధి అని పిలుస్తారు. 1691 తామసిక బుద్ధి అంటే తప్పులు ఒప్పుగాను, ఒప్పులు తప్పుగాను భావించే బుద్ధిని తామసిక బుద్ధి అంటారు. అలసత్వం అంటే బద్ధకము, సోమరితనం, నిద్రయందు ఆసక్తి ఇలాంటి లక్షణాలు ఏ గుణానికి సంబంధించినవి అంటే తమో గుణానికి సంబంధించినవి. నెక్స్ట్ సంజయుని అభిప్రాయం ప్రకారం శ్రీ కృష్ణార్జునులు ఉండే చోటు ఏమి కలుగును? అంటే ఆ కృష్ణార్జునులు ఒక 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 ప్రదేశంలో గనక వాళ్ళు వేరే ఒక రూపంలో ఉంటే, ఆ ప్రదేశంలో ఏమేమి ఉంటాయి అంటే, సంపద ఉంటుంది, విజయం ఉంటుంది, అసాధారణ శక్తి ఉంటుంది, నీతి ఉంటుంది. తర్వాత 1695 భగవద్గీతకు సంబంధించిన బిట్స్ ఉంటాయి. అన్నీ 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 ఇక్కడ నేను మీకు ఇవ్వడం జరిగింది. సో, భగవద్గీత మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. భగవద్గీత మొదటి అధ్యాయం నందు శ్లోకముల సంఖ్య 47. భగవద్గీత రెండవ అధ్యాయం పేరు సంఖ్యాయోగం. ఈ రెండో అధ్యాయం నందలి శ్లోకముల సంఖ్య 72. మూడవ అధ్యాయం పేరు కర్మయోగం. మూడవ అధ్యాయంలో శ్లోకముల సంఖ్య 43. ఇంతటితో మనకు 1700 బిట్స్‌ని మనం పూర్తి చేసుకున్నాం. సో, ఈరోజు మరొక 20 పూర్తి చేయాలి ఈరోజు. పూర్తి కావాలంటే 1701 చూడండి. భగవద్గీత 4వ అధ్యాయం పేరు జ్ఞానయోగం. 4వ అధ్యాయం నందు శ్లోకముల సంఖ్య 42. 5వ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగం. సో, 5వ అధ్యాయం నందు శ్లోకముల సంఖ్య 29. 6వ అధ్యాయం పేరు ధ్యాన యోగం. 6వ అధ్యాయం నందు శ్లోకముల సంఖ్య 47. 7వ అధ్యాయం పేరు
జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయం నందు శ్లోకముల సంఖ్య 30. 8వ అధ్యాయం పేరు అక్షర బ్రహ్మయోగం. 8వ అధ్యాయం నందు శ్లోకముల సంఖ్య 28. నెక్స్ట్ 9వ అధ్యాయం పేరు రాజవిద్య రాజగుహ్య యోగం. 9వ అధ్యాయం నందు శ్లోకముల సంఖ్య 34. 10వ అధ్యాయం పేరు విభూతి యోగం. 10వ అధ్యాయం నందు శ్లోకముల సంఖ్య 42. 11వ అధ్యాయం పేరు విశ్వరూప సందర్శన యోగం. 11వ అధ్యాయం నందు శ్లోకముల సంఖ్య 55. 12వ అధ్యాయం పేరు భక్తి యోగం. 12వ అధ్యాయం నందు శ్లోకముల సంఖ్య 20. 13వ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగం. 13వ అధ్యాయం నందు శ్లోకముల సంఖ్య 35. సో ఇంతటితో ఈ రోజుకి సంబంధించిన 40 బిట్స్ అనేది నేను మీకు ఇవ్వడం జరిగింది. 1681 నుంచి 1720 వరకు మనము ఈ యొక్క 63rd డేలో మనము రీచ్ అయిపోయాం. 1720కి మన ఒక బిట్స్ కౌంట్ అన్నది చేరింది. అండ్ నెక్స్ట్ బిట్స్ అనేది 2000కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఆ 2000 రీచ్ అయిన రోజున ఖచ్చితంగా నేను 1 నుంచి 2000 వరకు ఉన్న బిట్స్ అన్ని నేను మీకు ఇచ్చిన బిట్స్ అన్ని ఒకే పీడిఎఫ్లో నేను పొందుపరిచి ఆ పీడిఎఫ్ అనేది నేను మీకు ఫ్రీగా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మీకు ఒకటే చెప్తున్నాను, ముందు నుంచి చెప్తున్నాను, ఇప్పుడు అది చెప్తున్నాను. నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి, వచ్చేది తప్పకుండా వస్తుంది. మీకు కనుక ఎండోమెంట్ గురించి దాన్ని దాని గురించి మాకు గోల్ ఉంది, నేను దాన్ని ట్రాక్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ప్రిపరేషన్ చేస్తూనే ఉండండి. వచ్చిన రోజు తప్పకుండా వచ్చి తీరుతుంది. రాకుండా అయితే పోదు. ఎందుకంటే వేకెన్సీస్ ఉన్నాయి కదా, గుడులు ముందుకెళ్ళాలి. అక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. వాటిని మేనేజ్ చేయాలి. సో హ్యూమన్ ఫోర్స్ కావాలి అక్కడ గుళ్ళల్లో. సో అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హ్యూమన్ ఫోర్స్‌ని రిక్రూట్ చేసుకోవాల్సిందే. వేరే దారి లేదు. సో అది నేను మీకు చెప్తున్న విషయం అదే. సో దాని గురించి ఆలోచించకండి. నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఒకటొచ్చింది. దీన్ని ఒక ట్రైలర్ లాగా మీరు భావించి కష్టపడండి. ఖచ్చితంగా మీ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.